52వ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ 52 బై అరవిందన్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 52వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కర్మయోగాన్ని అనుసరిస్తూ అభ్యాసం చేయొచ్చు. జ్ఞానాన్ని వినవలసిందే కానీ అనుకరించడం కుదరదు. అందుకే మన వాళ్ళు ఏమంటుంటారంటే, పెద్దవాళ్ళు, రాముడు చేసినట్లు చెయ్యి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి, కృష్ణుడు చేసినట్లు మాత్రం చెయ్యకు అని చెప్తుంటారు. రాముడు ధర్మ మార్గాన్ని ఆదర్శంగా నిలిపాడు కాబట్టి ఆ మార్గంలో మనము నడవచ్చు. కానీ కృష్ణుడు బోధించినటువంటి గీతను మనం అర్థం చేసుకొని ఆచరించాలి. అంతేగాని ఆయన జీవితంలో చేసినవన్నీ చేయాలి అనుకుంటే అది సాధ్యపడదు. రాసలీలలో నాట్యం చేయడం వీలు పడుతుందేమో కానీ ఆయనలాగా కార్చిచ్చును అమాంతం రింగడం, కొండ ఎత్తి వేలిపై నిలబెట్టడం సాధ్యమయ్యే పనులేనా ఇవి? కాబట్టి జ్ఞాననిష్ఠలో ఉన్నవారు అజ్ఞానులను తాత్విక సందేశాలతో కలతపెట్టకూడదట. వారు కర్మలు చేస్తున్నట్లయి తాము కూడా కర్మల్ని ఆచరిస్తూ ఫలాకాంక్ష లేకుండా జీవించి సామాన్యులకు ఆదర్శాన్ని నెలకొల్పాలి. తాము చేసే కర్మలలో వారికి ప్రీతి కలిగేటట్లు చూడాలి. ఆ తర్వాత వారి చేత కూడా నిష్కామంగా చేయించే ప్రయత్నం చేయాలని చెప్పేసి విషయం గుర్తు చేస్తున్నాడు. వివేకం పెరుగుతూ ఉంటే ఫలాసక్తి నశిస్తూ ఉంటుంది. కర్మలలో అవగాహన ఏర్పడితే సకామ కర్మలు నిష్కామ కర్మలు అవుతాయి. సదాచార జీవనం అలవడుతుంది. అది సర్వాత్మ భావానికి దారితీస్తుంది. అంతేగాని ప్రారంభంలోనే మింగుడుపడని విషయాల జోలికి పోకూడదు. సర్వం బ్రహ్మమయం అనేది అందరి స్థాయికి దిగిరాలేని సత్యం. అది ముందు ఆలయంలో భగవంతుని దర్శించి అర్చించి శుద్ధి పడితే ఆ తర్వాత జ్ఞానప్రాప్తి ద్వారా అంతటా సమదర్శనం ప్రాప్తిస్తుందనే విషయం ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. మనిషి కర్మచేత ఎలా బద్ధుడవుతున్నాడో 27వ శ్లోకంలో చూపిస్తున్నాడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మౌయతి కర్తా అహమితి మన్యతే. చేయబడే కర్మలన్నీ ఏ విధంగా చూచినా ప్రకృతి యొక్క గుణముల చేతనే చేయబడుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానం లేని అహంకారి నేనే కర్తను అని భావిస్తూ ఉంటాడట. జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కర్మలు ఆచరిస్తున్నారు. కర్మలు చేస్తున్న జ్ఞాని బద్ధుడు కాడు, కానీ అజ్ఞాని కర్మల చేత బద్ధుడవుతాడు. ఈ బంధం కర్మభేదాన్ని బట్టి వచ్చింది కాదు, భావ వ్యత్యాసాన్ని బట్టి వచ్చింది. భావభేదం వల్ల అజ్ఞాని బద్ధుడవుతున్నాడు, జ్ఞాని బద్ధుడు కావడం లేదు. అజ్ఞాని ఎలా బద్ధుడవుతున్నాడో మనకి ఇంతకుముందు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనము గమనిస్తూ ఉండాలి. అవివేకం చేత తాను కర్త అని భావించినటువంటి అజ్ఞాని బద్ధుడవుతూ ఉంటే, గుణకర్మల యొక్క వాస్తవ స్థితిని తెలిసినటువంటి జ్ఞాని తాను కర్మ కాదు, కర్త కాదు అని భావిస్తూ ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తున్నాడు. అది కూడా చెప్పుకుందాం అని చెప్పేసి 28వ శ్లోకంలో చెప్తున్నాడు. తత్వవిత్తు మహాభావో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాను సజ్జతే ఇతి మత్వాన సజ్జతే.
చెప్పినా గుణకర్మల యొక్క విభజనం యొక్క వాస్తవం తెలిసిన వాడు జ్ఞాని. ఇంద్రియాలు అనేటువంటి గుణాలు విషయాలు అనేటువంటి గుణాల యందు ప్రవర్తిస్తున్నాయని భావిస్తాడు, వాటి యందు ఆసక్తి లేకుండా ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు. 29వ శ్లోకంలో అంటాడు స్వామి భగవంతుడు, ప్రకృతేర్గుణ సమూఢాం సజ్జంతే గుణకర్మసు తాన కృత్సం విదో మందా కృత్సం విభిన్న విచాలయే. ప్రకృతే గుణసమూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్న విదః మందాన్ కృత్స్నవిత్ న విచాలయేత్. అంటే అల్పజ్ఞులైనటువంటి మందమతులు ప్రకృతి యొక్క గుణముల చేత మోహితులై ఉంటారు, గుణముల యొక్క కార్యాలలో ఆసక్తులై ఉంటారు. అట్టి కర్మజీవులను సర్వజ్ఞుడైనటువంటి జ్ఞాని కలతపెట్టకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ మనకు. మందబుద్ధులు మూఢులు కాబట్టి నీవు అకర్తవు అభోక్తవు అంటూ కలవరపెట్టకుండా, ఏదైనా అస్థిరమే అశాశ్వతమే అంటూ వైరాగ్య వచనాలతో ఊదరబెట్టకుండా మెల్లగా అంటే మందంగా భగవన్నామ సంకీర్తనం చేయించడం చాలా మంచిది, ఉత్తమమైన సాధన. పరివర్తనను గమనిస్తూ సోపాన క్రమంగా అంటే మెట్లు మెట్లు అనమాట ముందుకు నడిపించాలి. ఈ విషయం గుర్తు చేస్తూ ఇక్కడ మందమతి కాక తత్వవిధుడు కాలేక ప్రస్తుతం ముముక్షువుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి యొక్క కర్తవ్యం ఏమిటి అని చెప్పేసి చెప్తున్నాడు 30వ శ్లోకంలో పట. మయి సర్వాణి కర్మాణి నం సంన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సమస్త కర్మలను వివేక బుద్ధితో నా యందు సమర్పించేటువంటి దృష్టి పెట్టమని చెప్పేసి, ఆశను విడిచిపెట్టేయి, మమతను వదిలిపెట్టేయి, దుఃఖానికి దూరమై యుద్ధంలో పోరాడు అని చెప్పేసి కర్మను అవశ్యం ఆచరించాలి అంటూ 20 కారణాలను పేర్కొంటున్నాడు ఇక్కడ. అందువల్ల ఇది ముగింపు శ్లోకంలో యుద్ధం చేయని ఆదేశిస్తున్నాడు. కర్మయోగ ప్రకరణాన్ని ఉపసంహారం చేస్తూ యుద్ధం చేయమని చెప్పడం ప్రధాన విషయం కర్మాచరణమే కానీ యుద్ధం కాదు. అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు కనుక యుద్ధం చేయమంటున్నాడు అంతే. ఎవరెవరు ఏ కర్మక్షేత్రాలలో ఉంటే ఆయా కర్మల్ని ఆచరించాలి అని దాని అర్థం. ఎవరెవరికి ఏ ఏ కర్మలు చేయదగినవో వాటిని వారు ఆచరించి తీరాలనేది నిర్ణయం. రైతు వ్యవసాయం చేయాలి, వైద్యుడు వైద్యం చేయాలి, ఉపాధ్యాయుడు బోధించాలి, ప్రభువు పాలించాలి, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయాలి, వ్యాపారస్తులు వ్యాపారాలు చేయాలి అనేది కేంద్ర విషయం. కర్మయోగ ప్రకరణంలో ప్రధానమైన విషయం. మరి ఎలా చేయాలి అంటే ఆధ్యాత్మ చిత్తంతో సర్వకర్మలను పరమేశ్వరుని యందు సమర్పించాలి అంటున్నాడు. సమస్తమైనటువంటి కర్మలను నా యందు సన్యసించి అని భగవంతుడు పలికినటువంటి వాక్యంలో సన్యసించి అంటే ఉంచి అని అర్థం. ఇక్కడ మయి నా యందు ఉంచి అనడంలో ఉద్దేశం సర్వజ్ఞుడు సర్వాత్మ స్వరూపుడు పరమేశ్వరుడు అనేటువంటి వాసుదేవుని యందు ఉంచి అని అర్థం. అదే సగుణ బ్రహ్మం నందు సమర్పించి అని భావం. మరి వాసుదేవ పరబ్రహ్మం నందు కర్మల్ని సమర్పించేది ఎలా? కర్మ అనేది వస్తువు కాదు, పదార్థం కాదు, పత్రం కాదు, పుష్పం కాదు. మరి కర్మల్ని ఎలా సమర్పించాలి? అందుకనే ఆధ్యాత్మ చిత్తంతో సమర్పించాలి అంటున్నాడు. ఆధ్యాత్మ చిత్తము అంటే వివేక బుద్ధి అని అర్థం చేసుకోవడం. వివేక బుద్ధి అంటే కర్తృత్వం లేని బుద్ధి. అలాగని అహం అకర్త అనే బుద్ధి కాదు. కర్తను నేనే కానీ కర్తృత్వ బుద్ధి నాకు లేదని అర్థం. కర్మ చేస్తున్నాను కానీ సేవకుడిలాగా చేస్తున్నాను. యజమాని ఆదేశించినటువంటి కర్మను చేస్తున్నాను, నిర్దేశించినటువంటి కర్మను చేస్తున్నాను, చేయదగిన కర్మను చేస్తున్నాను, ఈశ్వరుని భృత్యుణ్ణై చేస్తున్నాను. ఈశ్వరుడు ప్రభు, నేను భృత్యుడు. ఇదే వివేక బుద్ధి. ఈ విధమైన బుద్ధితో పరమేశ్వరునికి సర్వకర్మల్ని నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించే కర్మయోగి వైఖరి ఎలా ఉండాలి అంటే అది 3 విషయాలు చాలా చక్కగా మన ప్రతిపాదన చేస్తున్నాడు. 1 ఆశను విడిచిపెట్టాలి, 2 మమకారం లేకుండా ఉండాలి, 3 సంతాపము లేక శోకము లేకుండా ఉండాలి. అప్పుడే కర్మలు పవిత్రమైనటువంటి నైవేద్యాలైతే అనే విషయం గుర్తు చేస్తున్నాడు ఇక్కడ స్వామి. లోకాన్ని మరిచినవాడు, లోకేశ్వరుని మరవనివాడు అతడే కర్మయోగి.
అతడే భక్తుడు అని చెప్పేసి. ఇది నాది, అది నాది అనే మమకారం మరుగున పడాలి. ఈశ్వరుని కొరకు కర్మల్ని ఆచరించే భృత్యుడికి మమకారం ఎలా ఉంటుంది? నాది నాది అంటూ ఇంతవరకు పోగు చేసుకున్న మమకార దోషాన్ని నీదే నీదే అంటూ ఇకనైనా కడిగేసుకోవాలి. త్వమేవ శరణం మమ దేవదేవ అంటూ మమతను వీడి సేవా జీవనాన్ని ప్రారంభించాలి. అదే కర్మయోగ వైభవం, కర్మయోగి ప్రాభవం గుర్తుపెట్టుకోవడం. జ్వరః అంటే దుఃఖం, వేడి, జ్వరం అనే అర్థాలున్నాయి. వీటి నుండి విడిపడమే ఇక్కడ విగత జ్వరం. భౌతికంగా దేహానికి వచ్చే జ్వరం శారీరక జ్వరము, మనస్సును పీడించేటువంటి సంతాపం లేదా దుఃఖము మానసిక జ్వరం. ఇదే సంసార తాపం. కర్మయోగి సంసార తాపం నుండి విడిపడినవాడు. ఆశ లేనివాడు కాబట్టి ఏదో రాలేదని దుఃఖించడు ఆయన. మమకారం లేనివాడు కాబట్టి ఏదో పోయిందని బాధపడడు. పరమేశ్వరుని భృత్యుడు అనేటువంటి పాత్రను పవిత్రంగా పోషిస్తాడు ఆయన. కాబట్టి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తాడు. అర్జున, ఇదే కర్మయోగం యొక్క వైభవము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు ఆలోచించు, కర్మల్ని విడిచిపెట్టి ఏం సాధిస్తావు? వైభవం అంతా కర్మయోగంలోనే ఉంది. కర్మయోగం నుండి శుద్ధిపడిన వాడే జ్ఞానప్రాప్తి ద్వారా మోక్షాన్ని పొంది తరిస్తాడు అని చెప్పేసి పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఈ బోధనను ఎలా ఆచరించాలో, ఆచరిస్తే కలిగే ఫలితం ఏమిటో చెబుతున్నాడు 31వ శ్లోకంలో. మతమిదం నిత్యం అనుమతిష్టోతి మానవా శ్రద్ధావంతో అనసూయంతః ముచ్యంతేపి కర్మభిః. నా ఈ అభిప్రాయాన్ని సదా అనుసరించేటువంటి వారు శ్రద్ధావంతులవుతారు, అసూయ లేని వారవుతారు, కర్మల నుంచి విడిపడతారు. అర్జున, నేను బోధించినటువంటి ఈ కర్మయోగాన్ని గతంలో ఆచరించిన వారందరూ తరించిపోయారయ్యా. అనాదిగా ఎందరికో జ్ఞానభిక్ష పెట్టినటువంటి పవిత్ర మార్గమే. అందువల్లనే జ్ఞానాన్ని పొందినటువంటి జనకాదులు కూడా పరానుగ్రహార్థం కర్మల్ని ఆచరించారు. ఇంతెందుకు, ఇతరుల విషయం అలాగించు. నన్ను చూడు, నేను పొందదగింది ఏది లేకపోయినా నీ బండిలో కూర్చుని సారథ్యం వహిస్తున్నానా లేదా? పరానుగ్రహార్థం చేసేటువంటి కర్మలలో పోగొట్టుకునేది ఏమీ ఉండదు. పైపెచ్చు వాటి కర్మలు లోక సంగ్రహార్థం సాగుతూ ఉంటాయి. కాబట్టి వాటి ద్వారా ప్రపంచం లబ్ధిని పొందుతుంది అని చెప్తున్నాడు. అర్జున, ఎవరో తరించాలని ఇతిహాసాల నుంచి ఉదాహరిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు తరించరయ్యా. అది ఆ భావం కాదది. నీళ్లు ఏ కాలంలో అయినా ఏ వ్యక్తికైనా దాహాన్ని తీరుస్తాయి. నేను బోధించిన జ్ఞానం కూడా అలాంటిదే. అది ఎవరినైనా ఎప్పుడైనా తరింపచేస్తుంది. కాకపోతే ఈ మార్గాన్ని నిరంతరం ఆచరించాలి. అంతేకాదు, ప్రస్తుతం మనకున్న వాటిలో కొన్నిటిని తొలగించుకోవాలి, లేదా వాటిని కొన్నిటిని తగిలించుకోవాలి. అదేమిటో చెబుతా, జాగ్రత్తగా విను అని చెప్తూ కర్మయోగంలో చరించేటువంటి భక్తులు ఎట్లా ఉండాలి? వాళ్ళు శ్రద్ధావంతులై ఉండాలి, అసూయ లేని వారై ఉండాలి. అంటే శ్రద్ధను గట్టిగా పట్టుకోవాలి, అసూయను ప్రయత్నించి పోగొట్టుకోవాలి. శ్రద్ధ లేని వారికి ఈ యోగము ఎలా వంట పట్టదో అసూయ పనులకు కూడా అలాగే వంట పట్టదు అని చెప్తున్నాడు. శ్రద్ధ అంటే శాస్త్ర విషయంలో, శాస్త్రాన్ని బోధించే సద్గురు విషయంలో అకుంఠితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం. ఇక్కడ శాస్త్రం అంటే గీతాశాస్త్రం, గీత మోక్ష శాస్త్రం కాబట్టి ప్రమాణ రూపంలో ఉన్నటువంటి ప్రసాదం. అది ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని స్వీకరించినట్లు గీతాశాస్త్రాన్ని పవిత్రంగా ప్రమాణంగా విశ్వసించి ఆచరణలో పెట్టుకోవాలి. శ్రద్ధ కలవారై ఉండాలి, అసూయ లేనివారై ఉండాలి. అసూయ అనేది ఒక విచిత్రమైన దుర్గుణం. అర్జున, అది నిప్పు లేకుండా లేచే పొగ, నేల విడిచి సాము చేసేటువంటి ప్రక్రియ. మనకన్నా ఆధిక్యాన్ని, అభివృద్ధిని సాధించినటువంటి వాళ్ళని చూసినప్పుడు మనస్సును ద్వేషంతో నింపే ఒకానొక దుర్గుణం అసూయ అని సాధారణంగా భావిస్తూ ఉంటారు. అది ఉండకూడని అవలక్షణమే, కానీ అది అసూయ కాదు, అది మాత్సర్యం. ఇతరుల్లో ఉన్నదానిని చూచి ఓరలేని గుణం. అసూయ అది కాదు. అసూయ అంటే లేని దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆరోపించడం, గుణాలలో దోషాన్ని దర్శించడం. ఉన్న మంచిని చూడలేకపోగా లేని దోషాన్ని ఆరోపించి చూడటం అసూయ అనేటువంటి దుర్గుణం. ఎవరైనా పవిత్రంగా దానం చేస్తూ ఉంటే అసూయపరుడు జీర్ణించుకోలేడు. ఆ దాన కర్మ వెనుక ఏదో లబ్ధిని పొందాలని ఉద్దేశం ఉందని ప్రసంగం సాగిస్తాడు. ఇలా అసూయపరులు విశృంఖలంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి దుర్గుణము లేకుండా ఉంటేనే కర్మయోగం ఫలితాన్ని ఇస్తుంది. అర్జున, మోక్ష శాస్త్రమైనటువంటి గీతాశాస్త్రం శ్రద్ధ ఉండాలి, అసూయ అనేది ఉండకూడదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు స్వామి ఇక్కడ. అలాగే గీతాశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి సద్గురువు అయిన నా విషయంలో కూడా శ్రద్ధ ఉండాలి, అలాగే నా విషయంలో అసూయ ఉండకూడదు అని చెప్తున్నాడు.
శాస్త్రం బోధించే విషయంలో సందేహాలు ఉండవచ్చు, వాటిని పరిప్రశ్నించి తొలగించుకోవాలి. శాస్త్ర విషయంలో సందేహాలు ఉండవచ్చు, అలాగని శాస్త్రాన్ని సందేహించకూడదు. ప్రమాణగత సంశయం ప్రమాదాన్ని సృష్టిస్తుందయ్యా. శాస్త్రం విషయంలో శ్రద్ధ గలవాడు శాస్త్రాన్ని సందేహించడు, శాస్త్రం విషయంలో తన అవగాహనను సందేహిస్తాడు. ఇదే సంప్రదాయమైన విషయం గుర్తు చేస్తున్నాడు. అర్జునుడికి శ్రద్ధ ఉంది, అయినా సందేహాలను జగద్గురు అయినటువంటి గీతాచార్యుని ముందు పరుస్తూ నివృత్తి చేసుకున్నాడు. సందేహం కలిగినప్పుడు శాస్త్రాన్ని ప్రశ్నించలేదు, తన అవగాహనను ప్రశ్నించుకున్నాడు. గురుబోధలో దోషాన్ని చూడలేదు, తన అవగాహనను తాను పునఃపరిశీలించుకున్నాడు, ప్రశ్నించుకున్నాడు. తన బుద్ధికి విన్న విషయం అస్పష్టంగా ఉన్నట్లు నిర్ణయించుకున్నాడు. ఇదే శ్రద్ధ. అర్జున, ఇలాంటి శ్రద్ధ కలిగి అనసూయ పరులైన వారు సదా ఈ యోగాన్ని అనుసరిస్తే కర్మ సుడిగండం నుంచి తప్పకుండా బయటపడతారయ్యా. కాకపోతే ఇది నిత్యానుష్ఠానం కావాలి, సదా ఆచరించాలి. కర్మలు సదా సాగుతూ ఉంటాయి కాబట్టి కర్మలలో యోగ బుద్ధి సదా ఉండాలి. కర్మయోగి ఎవరో కాదు, భక్తుడే కర్మయోగి. అందువల్ల కర్మయోగి పూజ చేయొచ్చు, అది బహిరంగ సాధన. అలాగే కర్మయోగి కళ్ళు మూసు సగుణ బ్రహ్మ ధ్యానాన్ని కొనసాగించవచ్చు, అది అంతరంగ సాధన. సాధనలకు సమయాలు ఉంటాయి, కానీ కర్మలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. అట్టి కర్మలలో యోగ బుద్ధిని కలిగి ఉండడం నిత్య సాధన. శ్రద్ధ అనేది ఆధ్యాత్మిక మార్గంలో అమృతం వంటిది. శాస్త్ర విషయంలో, సద్గురువు విషయంలో ఎవరికి ఎంత శ్రద్ధ ఉంటే అంత ఫలం అందుతూ ఉంటుంది. ఇక అసూయ అంటారా, అది విషం లాంటిది. గురువు ప్రసాదించేటువంటి జ్ఞానామృతంలో అసూయ అనేటువంటి విషయం కలిస్తే ఆ తర్వాత ప్రమాణ ఫలం ప్రాప్తించే అవకాశమే ఉండదు. కాబట్టి ఈ శ్లోకంలో పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈ రెండు ప్రధాన విషయాలను సాధకులు ఎప్పుడు కూడా మనసులో నింపుకొని ముక్తి మార్గంలో మనం పయనిస్తే బాగుంటుందని గుర్తు చేస్తూ, అలా కాకుండా పైన చెప్పిన దానికి భిన్నంగా విపరీతంగా చరించే మూడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి మనకు 32వ శ్లోకం లోపట మనకు వివరిస్తున్నాడు ఈ విషయాన్ని. మనకు ఏతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. అసూయపరులు నా అభిప్రాయాన్ని అనుసరించదయ్యా, వారు మూర్ఖులు, వారిని సర్వజ్ఞాన శూన్యుడిగా భ్రష్టులుగా తెలుసుకో అని చెప్తున్నాడు. కృష్ణ, పవిత్రమైనటువంటి నీ మార్గాన్ని వీళ్ళు ఎందుకు అనుసరించరు? పరధర్మాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు? దోషాల నుంచి బయటపడి దోషంతో జీవించాలని ఎందుకు అభ్యసించరు అనే సందేహాలు నీకు వస్తుంటాయి కదా, నేను సమాధానం చెప్తున్నాడు ఇక్కడే స్వామి. అర్జునుడికి వచ్చే సందేహాలను కూడా ఆయన గుర్తుపట్టి విషయం గుర్తు చేస్తున్నాడు. సదృశం చేష్టతే స్వస్యాం ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడయ్యా. ప్రాణులన్నీ తమ స్వభావాన్ని అనుసరించే నడుస్తున్నాయి, కాబట్టి నిగ్రహం ఏం చేస్తుంది చెప్పు. అతడు ఎందుకు అలా ప్రవర్తించాడు? ఆమె ఆ విధంగా ఎలా మాట్లాడగలిగింది? ఎంత చెప్పినా అలాగే చేస్తాడు ఎందుకని? ఆ వ్యక్తి ఇక మారే అవకాశం లేదా అనే ప్రశ్నలు అప్పుడప్పుడు ఎదురైనప్పుడు ఏం చేద్దామండి, అది అతని స్వభావం, అతడు అంతే, అది ఆమె స్వభావం, ఆవిడ మారదనే మాటలు జవాబులుగా మనకు వినబడుతూ ఉంటాయి. ఈ మాటలు సాధారణంగా సామాన్యుల నోటి నుంచి వింటూ ఉంటాం, కానీ అదే మాటలు సాక్షాత్ భగవంతుని యొక్క ముఖత ప్రస్తుతం వింటున్నాం మనం. సమస్త ప్రాణులు తమ స్వభావాన్ని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటాయి. జ్ఞాని కూడా తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. తన ప్రకృతిని లేదా స్వభావాన్ని గ్రహించడం ఎవరికి సాధ్యమయ్యే పని కాదు అంటున్నాడు గీతాచార్యుడి గారు. పరమేశ్వరుని యొక్క బోధను మానవులు అనుసరించలేకపోతున్నారు, ఎందుకంటే స్వభావాన్ని నిగ్రహించలేకపోవడం వల్ల. అందుకే మార్పు బాధాకరం. మనిషిని పరస్పరము మార్చడం కష్టమై కాబట్టి స్వభావ ప్రేరణతో ప్రకోపించినటువంటి సుయోధనుని వాసుదేవుడే మార్చలేకపోయాడు కదా అని గుర్తు చేస్తున్నాడు. మారినదెవరు మార్చేదెవరు, మార్పు మనిషికి సాధ్యమా మనసా, కురిసే మబ్బును నిలిపేదెవరు, మారే మనసును ఆపేదెవరు, నిధి కానిది
కర్కశమైన కౌరవపతిలో మార్పును చూశాడా కేశవుడైనా మారినదెవరు మార్చేదెవరు మార్పు మనిషికి సాధ్యమా మనసా మరి స్వభావ ఆగ్రహాన్ని నిగ్రహించలేనప్పుడు అందరూ ప్రారంధం చేతిలో కీలుబొమ్మలే కదా, అంతా ప్రారంధ ప్రభావమే కదా. ఇక పురుషార్థానికి స్థానం ఎక్కడుంది? పురుషార్థ సాధనకు అవకాశమే లేనప్పుడు శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంటి చెప్పు? సత్యం వద ధర్మం చరా, సత్యాన్ని పలుకు, ధర్మంగా నడుచుకో అంటుంది శాస్త్రం. మరి స్వభావం అసత్య భాషణతో అధర్మాచరణతో నిండి ఉన్నప్పుడు శాస్త్రం చెప్పిన దానిని ఆచరించే అవకాశం ఎక్కడుంది? స్వభావాన్ని నిగ్రహించడం సాధ్యపడదని భగవంతుడే చెప్తున్నాడు. అలాంటప్పుడు విహిత కర్మాచరణ అనేది ఎట్లా సాధ్యము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.